వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు ఏకహస్త ఆంజనేయాసనము. ఈ ఏకహస్త ఆంజనేయాసనంలో మనం ఈరోజు బోల్స్టర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనాన్ని మనము బ్లాక్ సహాయంతో ఇంతకుముందు చేశాము. బోల్స్టర్ సహాయంతో ఏ విధంగా మనకు ఈ ఆసనము ఈజీగా అవుతుందో చూద్దాము. ఆంజనేయాసనము అన్ని ఆసనాలలో చాలా ఇంపార్టెంట్ ఆసనం. ఎందుకు? ఈ ఆసనం ఆల్మోస్ట్ ప్రతిరోజు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ ఆసనం బాగా చేయడము అనేది ఇంపార్టెంట్. మోకాళ్ళపై బాగా ప్రెషర్ ఈ ఆసనంలో పడుతుంది కాబట్టి మోకాళ్ళని సంరక్షిస్తూ మనము ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం చేసే ముందు మనము ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్కి మనము బద్ధకోణాసనం చేయబోతున్నాము. ఈ విధంగా తొడలని దూరంగా చేసి పాదాలని దగ్గరగా తెచ్చిపెట్టి తొడలని ఆడించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ విధంగా తొడలని ఆడిస్తూ కొంత సమయం పాటు ఉండాలి. వీపుని నిటారుగా చేసి పెట్టి ఈ ఆసనంలో ఉండండి. దాని తర్వాత మనము మోకాళ్ళపై వెళ్దాము. మోకాళ్ళపై వెళ్ళి కుడికాల్ని వెనకాలకి చేసి దగ్గరగా తీసుకొని రావడము, వెనకాలకి చేసి దగ్గరగా తీసుకొని రావడం. ఈ యొక్క స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా కాలుని వెనకాలకి ముందుకు చేయడం వలన కాళ్ళల్లో నడుములో ఉండే కండరంపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు ఫ్రీగా అవుతాయి. అదేవిధంగా ఎడమ కాలు కూడా ఈ విధంగా కాల్ని ముందుకి వెనకాలకి చేయండి. ఇది చేసిన తర్వాత శ్వాస తీసుకుంటూ ఆర్ట్ చేసి రౌండ్ చేద్దాము. ఆర్ట్ చేసి రౌండ్ చేద్దాము. ఆర్ట్ చేసి రౌండ్ చేద్దాము. ఈ విధంగా ఆసనం చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. కాళ్ళని ఆడించాలి. కుడి కాళ్ళని ఈ విధంగా ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఈ విధంగా కాలుని చేతుల మధ్యలో తెచ్చేయండి. ఇప్పుడు ముందు వైపు చూస్తూ ఈ ఎడమ కాలుని ఇంకా బాగా స్ట్రెచ్ చేయాలి. ఆ ఎడమ పృష్ఠ భాగాన్ని ఇక్కడ కిందికి చేయండి. ఛాతిని పైకి చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. కావాలంటే మోకాల్ని పైకి కిందికి చేయవచ్చు. దాని తర్వాత మోకాల్ని కింద పెట్టేసి ఈ విధంగా నడుముని పట్టుకుందాము. జనరల్గా ఆంజనేయాసనం చేస్తే మనం చేతులని ఈ విధంగా చేస్తాము. ఈరోజు మనము
ఏకహస్త ఆంజనేయాసనం చేస్తున్నాము. అంటే కుడి కాలుని ముందుకు పెడితే కుడి చేతిని పైకి చేయండి. ఇలా పైకి చేసి ఆర్చ్ చేద్దాము. చేసి చేతులని కిందికి తెచ్చేయండి. ఇలా ఆసనం చేయడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఇక్కడ ఈ విధంగా ఆసనం చేయడము అలాంటి ఎన్నో తప్పులు చేస్తారు. ఈ మోకాలుపై బాగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాము, ఈ బోల్స్టర్ని సహాయంగా తీసుకొని బోల్స్టర్ని ఈ విధంగా తెచ్చిపెట్టేసి ఆసనం చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇంతకు ముందు చేసిన ఆసనం కంటే ఇక్కడ మనకు ఈ ఆసనము 3 నుంచి 4 రెట్టింపులుగా ఇంటెన్స్గా అయిపోయింది. నేను మోకాల్ని బోల్స్టర్పై పెడుతున్నానా? కాదండి. చాలామంది ఏం చేస్తారు, ఈ విధంగా చేసేసి ఈ విధంగా ఆసనం చేస్తారు. నేను అలా చేయటం లేదు. నేను ఏం చేస్తున్నాను, మోకాల్ని కింద జారించి తొడని బోల్స్టర్పై ప్రెస్ చేసేలాగా చూస్తున్నాను. ఈ రెండిటికి చాలా చాలా తేడా ఉందండి. ఎప్పుడైతే మీరు తొడని బోల్స్టర్కి సహాయంగా పెట్టి పైకి వెళ్తారో దాంతో మీ స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఈ యొక్క తొడపై స్ట్రెచ్ బాగా పడుతుంది. జనరల్గా ఆంజనేయాసనం చేసినప్పుడు ఈ తొడపై స్ట్రెచ్ పడుతుంది, దీనిపై కూడా పడుతుంది, కానీ అంత ఎక్కువ కాదు. కానీ ఈ వేరియేషన్లో మనము ఓర్చుకోలేనట్టుగా ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండలేనట్టుగా స్ట్రెచ్ పడుతుంది. ఈ విధంగా ఆసనంలో వచ్చేసి పైకి రండి, ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఆ స్ట్రెచ్ని కొంతసేపు గమనించి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసి వేరే పాదాన్ని ముందుకు తెచ్చేయండి. ఒకవేళ మీరు కాలు పైకి తీసుకెళ్ళి వెళ్ళాలనుకుంటే అలా కూడా చేయవచ్చు. ఈ విధంగా కుడి కాలుని వెనకాల చేసి మోకాలుని కిందికి పైకి అనవచ్చు. 5 నుంచి 10 సార్లు అన్న తర్వాత మోకాల్ని కింద పెట్టి ఈ విధంగా పైకి వచ్చి ఎడమ చేతిని పైకి చేసి ఆసనం చేద్దాము. చేతిని కింద పెట్టండి. దీని తర్వాత మనము ఈ మోకాలుని కింద తాకకుండా అలానే తొడని బోల్స్టర్పై ప్రెస్ చేసేలాగా పెట్టేసి ఇలా పైకి రావాలి. ఈ కుడి తొడలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఈరోజు చేసే ఆసనం చేద్దాము. కుడి చేతితో నడుముని పట్టుకొని ఎడమకాలు ముందు ఉన్నప్పుడు ఎడమ చేతిని పైకి చేయండి. ఈ విధంగా ఏకహస్త ఆంజనేయాసనం చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయాలి. ఇక్కడ ఈ యొక్క తొడ ప్రాంతానికి చాలా తీవ్రంగా స్ట్రెచ్ లభించేలాగా ఆసనం చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క తొడకి మనము రిలాక్సేషన్ చేయాలి. ఈ యొక్క కండరం రిలాక్స్ అవ్వాలంటే మనము బాలాసనంలో వెళ్ళాలి. డైరెక్ట్గా బాలాసనంలో వెళ్ళవచ్చు. బోల్స్టర్ ఉంది కాబట్టి బోల్స్టర్ని ఇలా పెట్టేసి కూడా మనం బాలాసనంలో వెళ్ళొచ్చు. అయితే బోల్స్టర్ని ఉపయోగిస్తే మనకు తొడలకి అంత రిలాక్సేషన్ ఉండదు. ఈ విధంగా మోకాళ్ళని ప్యారలల్గా పెట్టి బాలాసనంలో వెళ్ళండి, దూరంగా చేసి కాదు. దాంతో ఏమవుతుంది, శరీర భారం అంతా తొడలపై పడుతుంది. దాంతో ఆ తొడలు రిలాక్స్ అవుతాయి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకహస్త ఆంజనేయాసనము. ఆంజనేయాసనము మనము ఇంతకుముందు చేసాము. ఆంజనేయాసనము బోల్స్టర్ సహాయంతో చేసాము. ఏకహస్త ఆంజనేయాసనంలో మనము కొద్దిగా వేరియేషన్ చేసి ఈ ఆసనం చేస్తున్నాము. బోల్స్టర్ని మోకాలు కింద పెట్టి ఆసనం చేశాము, కానీ బోల్స్టర్ని తొడ కింద పెట్టి ఆసనం చేయలేదు. ఈరోజు మనము బోల్స్టర్ని కొద్దిగా తొడ కింద పెట్టి ఆసనం చేయబోతున్నాము. ఈ తొడ ముందు భాగంలో ఉండే కండరాన్ని క్వాడ్రసెప్ అంటాము. ఈ యొక్క కండరంలో ఈ యొక్క కండరము
4 చిన్న చిన్న కండరాలతో తయారైంది. కాబట్టి దీన్ని మనము క్వాడ్రసెప్ అని అంటున్నాము. ఈ యొక్క కండరానికి బాగా తీవ్రంగా స్ట్రెచ్ రావాలంటే ఈరోజు చేసే ఈ ఆసనాన్ని చేయాలి. జనరల్గా మనము ఆంజనేయాసనంలో ఈ కండరంపై స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తాము, కానీ అంత ఎక్కువగా రాదు. కానీ ఈరోజు చేసే వేరియేషన్తో ఆ కండరంపై స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. బోల్స్టర్పై కూర్చోకుండా నార్మల్గా భూమిపై కూర్చొని తొడలని పైకి కిందికి అనాలి. తొడలని పైకి కిందికి అంటూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. వీపుని నిటారుగా చేసి పెట్టండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. ఈ విధంగా తొడలని బాగా పైకి కిందికి అన్న తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళి కాల్ని వెనకాలకి చేసి ముందుకు తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. తలని కొద్దిగా పైకి అని ఇది చెయ్యండి. దాని తర్వాత మోకాల్ని కింద పెట్టేసి రెండో వైపు కూడా అదే ఆసనాన్ని చేద్దాము. ఈ విధంగా చేసిన తర్వాత హస్తాలని మ్యాట్పై పెట్టి వీపుని గుండ్రంగా చేయడము, ఆర్చ్ చేయడము, ఆర్చ్ చేసి రౌండ్ చేయాలి. దీని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాలుని ఆకాశం వైపు తీసుకెళ్ళొచ్చు. కాలుని నిటారుగా చేయాలి, స్ట్రైట్గా పెట్టాలి. దీని తర్వాత కాలుని చేతుల మధ్యలో తెచ్చి పెట్టండి. ఆ పాదాన్ని చేతుల మధ్యలో తెచ్చిపెట్టి ముందు వైపు చూద్దాము. ఇక్కడ ఆ పాదాన్ని ఇంకా ముందుకు తెచ్చేయండి. ఆ వెనకాల కాలుని ఇంకా బాగా వెనకాలకి చేసి టోని టక్ చేసి మోకాల్ని పైకి చేద్దాము. చేతులని ఈ విధంగా దగ్గరగా తెచ్చిపెట్టి చెస్ట్ని పైకి చేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆ ఎడమ మోకాల్ని నెమ్మదిగా కిందికి తీసుకొని రావడము, పైకి చేయడము చేస్తూ ఉండాలి. ఇలా చేయడంతో ఆ తొడ భాగంలో ఉండే కండరం బాగా యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ చేస్తూ ఆ కండరాన్ని మనము బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ చేయాలి. పదిసార్లు చేసిన తర్వాత మోకాల్ని కింద పెట్టండి. నెమ్మదిగా చేతులని ఇలా పైకి అనాలి. పృష్ఠభాగాన్ని ముందుకనండి. అయితే ఈరోజు మనము కేవలం ఒక చేతిని పైకి అంటున్నాము, ఎడమ చేతిని కిందికి చేయండి. దీన్ని ఏకహస్త ఆంజనేయాసనం అని అంటున్నాము. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈరోజు ఈ యొక్క ఆసనాన్ని మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. మోకాల్ని పైకని బోల్స్టర్ని మోకాల్ కింద పెట్టండి. అయితే బోల్స్టర్ని ఇంత ఎక్కువగా వెనకాలకి తీసుకెళ్లకుండా బాగా ముందుకు తీసుకొని రావాలి. తొడని బాగా ముందుకనండి, బోల్స్టర్ని ప్రెస్ చేయండి. ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఈ యొక్క స్ట్రెచ్ డిఫరెంట్గా ఉందని. ఎందుకు, ఏ విధంగా డిఫరెంట్గా ఉంది? తొడపై స్ట్రెచ్ బాగా పడుతుంది. తొడలో ఉండే ప్రతి ఒక్క కండరం ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. నెమ్మదిగా చేతులని నడుము దగ్గర పెట్టి పైకి రండి.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కుడి చేతిని పైకి చేసి ఇలా రొటేట్ చేస్తూ బాగా ఆర్చ్ చేయాలి. పురుష భాగాలని ముందుకు అంటూ ఉండండి. ఇలా అనడం వలన ఆ తొడ మధ్యలో ముఖ్యంగా ఈ ఎడమ తొడ కండరం ముందు భాగంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఎడమ పాదాన్ని బాగా పైకి చేయండి. మోకాల్ని ఫోల్డ్ చేయకుండా సూటిగా పెట్టాలి. కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయండి. అలా చేసి ఆ పాదాన్ని చేతుల మధ్యలో పెట్టాలి. వేళ్ళపై వచ్చేసి మోకాల్ని పైకి లేపి నెమ్మదిగా కుడి కాలుని పైకి అనడము చేస్తూ ఉండాలి. ఇక్కడ స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా రావాలంటే ఈ యొక్క కుడి కాలుని ఇంకా బాగా వెనకాలకి తీసుకొని వెళ్ళవచ్చు. అలాంటి చిన్న చిన్న మార్పులు చేసి ఈ ఆసనాన్ని ఇంకా తీవ్రంగా చేయవచ్చు. ఇప్పుడు ఆ యొక్క బోల్సర్ని తీసుకెళ్ళి మోకాలు కింద పెట్టండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు ఏకహస్త ఆంజనేయాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు, పృష్ఠ భాగంలోని కండరాలకు చాలా మంచిది. నడుము కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. తొడ కండరాలు కూడా బాగా బలంగా, దృఢంగా తయారై ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. మోకాలు మ్యాట్ పై పెట్టరాదు. అలానే మోకాలు బోల్సర్ పై భాగంలో కూడా పెట్టరాదు. మోకాలు బోల్సర్ కిందికి జారే ప్రదేశంలో పెట్టాలి. తొడని బాగా కిందికి అనేసి ఇప్పుడు మనం నడుముని పట్టుకొని పైకి రావాలి. ఇప్పుడు మనము ఎడమ చేతిని ఆకాశం వైపు అందాము. అలా అంటూ ఆసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని బాగా ఆర్చ్ చేసి స్లోలీ మనము నెమ్మదిగా చేతులని కింద తీసుకొచ్చేస్తాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. దాని తర్వాత మనము వజ్రాసనంలో కూర్చొని అక్కడి నుంచి బాలాసనంలో వెళ్ళిపోదాము. తొడ కండరంపై బాగా తీవ్రంగా బాగా స్ట్రెచ్ పడింది కాబట్టి తొడలని కొద్దిగా దగ్గరగా పెట్టి బాలాసనంలో వెళ్దాము. దాంతో తొడ కండరాలకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, నడుంలోని కండరాలు, అలాగే పృష్ఠభాగంలోని కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయకూడదండి. తొడపై ఈ విధంగా బోల్సర్ పెట్టడంతో నడుము, తొడలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ ఆసనం చేసినట్టు అయితే మీ మోకాల నొప్పులు, తొడ నొప్పులు ఎక్కువగా అవ్వచ్చు. తొడలు వీక్గా ఉన్న వాళ్ళు, తొడలు సన్నగా అవ్వాలన్న వాళ్ళు ఈ ఆసనం కంపల్సరీగా చేయాలి. నడుములో కూడా ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ ఆసనం చాలా జాగ్రత్తగా చేసినట్టు అయితే మంచిది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో ఏకహస్త ఆంజనేయాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో, మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. Bye-bye.